అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతి రఫేల్ గ్రాసీ ఇటీవల వెల్లడించిన గణాంకాలు ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తున్నాయి. ఉత్తర కొరియాలో అణు కార్యకలాపాలు కేవలం పెరగడమే కాకుండా అవి అత్యంత వేగంగా ప్రమాదకరంగా విస్తరిస్తున్నాయని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా యోంగ్బయోన్ అణు కేంద్రంలో 5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రియాక్టర్ను మళ్లీ ప్రారంభించడం ఆ దేశ తన అణుబాంబుల తయారీకి అవసరమైన ప్లూటోనియంను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తోందనడానికి ప్రత్యక్ష నిదర్శనం. గత కొన్ని నెలలుగా కాంగ్సన్ వంటి రహస్య ప్రాంతాల్లో అదనపు యురేనియం శుద్ధి సౌకర్యాలను అభివృద్ధి చేయడం ద్వారా ఉత్తర కొరియా తన అణు నిల్వలను పెంచుకునే దిశగా పటిష్టమైన అడుగులు వేస్తోంది. దీనికి తోడు వ్యూహాత్మక క్షిపణి విభాగాల్లో ప్రయోగాలు ముమ్మరం చేయడం అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతోంది. ఉత్తర కొరియా ఈ స్థాయిలో అణు సామర్థ్యాన్ని పెంచుకోవడానికి గల ప్రధాన కారణాల్ని విశ్లేషిస్తే అందులో మొదటిది కిమ్ జోంగ్ ఉన్ నాయకత్వంలోని ప్రభుత్వం తన దేశ భద్రతను అణు అస్త్రాల ద్వారానే కాపాడుకోవాలని నిశ్చయించుకోవడం. అమెరికా దాని మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్ దేశాల నుండి ముప్పు పొంచి ఉందని భావిస్తున్న ఉత్తర కొరియా తనను తాను రక్షించుకోవడానికి అణు ఆయుధాలను ఒక బలమైన కవచంగా చూస్తోంది. రెండవది అంతర్జాతీయ వేదికపై తన బేరసారాల శక్తిని పెంచుకోవడం. ఒక అణుశక్తిగా ఎదిగిన తర్వాతే ప్రపంచ దేశాలు తనను సమానంగా గౌరవిస్తాయని, తద్వారా తనపై ఉన్న ఆర్థిక ఆంక్షలను తొలగించుకునేలా ఒత్తిడి తీసుకురావచ్చని ఉత్తర కొరియా యోచిస్తోంది. మూడవది మారుతున్న ప్రపంచ రాజకీయాలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో ఉత్తర కొరియా సంబంధాలు పెరిగాయి. ఈ సన్నిహిత సంబంధాలు ఉత్తర కొరియాకు సాంకేతిక సహకారం అందేలా చేయడంతో పాటు పాశ్చాత్య దేశాల ఒత్తిడిని తట్టుకునే ధైర్యాన్నిచ్చాయి. ఉత్తర కొరియా అణు సామర్థ్యం పెరగడం వల్ల ప్రపంచంపై పడే ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వీటిని సామాజిక, రాజకీయ, ఆర్థిక పరంగా విభజించవచ్చు. రాజకీయంగా చూస్తే ఇది ఆసియా ఖండంలో ఆయుధ పోటీకి దారితీస్తుంది. ఉత్తర కొరియా దూకుడును చూసి దక్షిణ కొరియా, జపాన్ దేశాలు కూడా తమ సొంత అణు కార్యక్రమాలను ప్రారంభించే ఆలోచనలో పడ్డాయి. దీనివల్ల ప్రపంచ అణువ్యాప్తి నిరోధక ఒప్పందాల పునాదులు కదులుతాయి. సామాజికంగా ఉత్తర కొరియా ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. దేశ బడ్జెట్లో సింహభాగం సైనిక అవసరాలకే కేటాయించడం వల్ల సామాన్యులకు ఆహారం, విద్య, వైద్య సదుపాయాలు అందడం లేదు. అణు ప్రయోగాలు చేసే క్రమంలో ఆ ప్రాంతంలోని పర్యావరణం కూడా దెబ్బతింటోంది. అణుధూళి ప్రభావం వల్ల భవిష్యత్తు తరాలపై దుష్ప్రభావాలు పడే అవకాశం ఉంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సహజంగానే ప్రజల్లో అభద్రతా భావం పెరుగుతుంది. భారతదేశం ఎప్పుడూ శాంతిని కోరుకునే దేశం. ఉత్తర కొరియాలో జరుగుతున్న ఈ పరిణామాలు భారతదేశ భద్రతా ప్రయోజనాలపై కూడా ప్రభావం చూపుతాయి. గత చరిత్రను పరిశీలిస్తే ఉత్తర కొరియా అణు సాంకేతికత పాకిస్తాన్ వంటి దేశాలకు రహస్యంగా చేరిన సందర్భాలున్నాయి. దీనిని న్యూక్లియర్ బ్లాక్ మార్కెట్ అంటారు. ఉత్తర కొరియా అణు సామర్థ్యం పెరిగితే ఆ సాంకేతికత ఇతర ఉగ్రవాద సంస్థలకు లేదా భారతదేశానికి వ్యతిరేకత ఉన్న దేశాలకు చేరే ప్రమాదం ఉందని భారత్ భావిస్తోంది. ఏప్రిల్ 2026లో నిర్వహించిన విదేశాంగ చర్చల్లో భారత్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. కొరియా ద్వీపకల్పంలో అస్థిరత ఏర్పడితే అది ఆసియా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. భారతదేశం తన దౌత్య మార్గాల ద్వారా ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాలను విరమించుకోవాలని, ఐక్యరాజ్య సమితి నియమాలను పాటించాలని కోరుతోంది. అంతర్జాతీయ భద్రతకు విఘాతం కలిగించే ఏ చర్యను భారత్ సమర్థించదు. ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాలు కలిగిన దేశాల జాబితాను, వాటి ఆధిక్యతను గమనిస్తే రష్యా ప్రథమ స్థానంలో ఉంది. రష్యా వద్ద ప్రస్తుతం 5400 పైచిలుకు అణు వార్హెడ్లున్నాయి. రష్యా తన భూభాగంపై ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి, అమెరికాకు ధీటుగా ఉండడానికి తన అణు సంపత్తిని ఆధునీకరిస్తోంది. రెండో స్థానంలో ఉన్న అమెరికా దగ్గర 5170కి పైగా అణు ఆయుధాలున్నాయి. అమెరికా తన మిత్రదేశాలైన నాటో సభ్య దేశాలకు అణు రక్షణను అందిస్తోంది. మూడో స్థానంలో చైనా వేగంగా దూసుకు వస్తోంది. గత 5 ఏళ్లలో చైనా తన అణు నిల్వలను రెట్టింపు చేసుకుని సుమారు 600 వార్హెడ్లకు చేరుకుంది. ఫ్రాన్స్ సుమారు 300 ఆయుధాలతో 4వ స్థానంలో, బ్రిటన్ 225 ఆయుధాలతో 5వ స్థానంలో ఉన్నాయి. భారతదేశం 180 ఆయుధాలతో 6వ స్థానంలో కొనసాగుతోంది.
పాకిస్తాన్ 170 ఆయుధాలతో 7వ స్థానంలో ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 90, ఉత్తర కొరియా దగ్గర సుమారు 50 నుంచి 60 వరకు అణు ఆయుధాలున్నాయని అంచనా. ఈ అణు ఆయుధాల సంఖ్య కేవలం యుద్ధం కోసమే కాకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకోకుండా అడ్డుకునే ప్రతిబంధక శక్తిగా పనిచేస్తాయి. అయితే ఉత్తర కొరియా వంటి దేశాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల ప్రపంచ దేశాల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. అణు యుద్ధం జరిగితే విజేతలు ఎవరూ ఉండరు, కేవలం విధ్వంసం మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రపంచ దేశాలు ఉత్తర కొరియాను చర్చల వేదిక మీదికి తీసుకొచ్చి శాంతి మార్గంలో సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలి. అంతర్జాతీయ పర్యవేక్షణ సంస్థలైన AIEA నివేదికల్ని పరిగణలోకి తీసుకొని అణు వ్యాప్తిని అరికట్టడానికి కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. అప్పుడే రాబోయే తరాలకు శాంతియుతమైన ప్రపంచాన్ని అందించగలం. ఉత్తర కొరియా అణుపటిమ పెరగడం అనేది కేవలం ఒక దేశం బలం కాదు, అది ప్రపంచ శాంతికొక సవాల్. అగ్రరాజ్యాలు తమ స్వార్థ రాజకీయాల్ని పక్కన పెట్టి అణువ్యాప్తి నిరోధకానికి కలిసి పనిచేయాలి. భారతదేశం లాంటి బాధ్యతాయుతమైన దేశాలు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. సాంకేతికత ఎంత పెరిగినా అది మానవ వినాశనానికి కాకుండా మానవ వికాసానికి ఉపయోగపడినప్పుడే దాని విలువ ఉంటుంది. ఉత్తర కొరియా పరిణామాలు ఒక హెచ్చరికగా భావించి అంతర్జాతీయ సహకారంతో శాంతిని నెలకొల్పడమే ప్రస్తుత తక్షణ అవసరం. దీనిపై నిరంతరం నిఘా ఉంచడం మరియు అవసరమైనప్పుడు కఠినమైన దౌత్యపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే ముప్పును అరికట్టగలం. ఈ మొత్తం వ్యవహారంలో ఉత్తర కొరియా తన పంథాను మార్చుకోకపోతే అది కేవలం ఆ దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. అణు విపత్తు అనేది ఊహకందని నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రతి దేశం అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుత అణుపోటీ కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా అత్యంత అధునాతనమైనటువంటి క్షిపణి వ్యవస్థలతో ముడిపడి ఉంది. దీనివల్ల ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే అణు నిరాయుధీకరణ అనేది ప్రపంచ దేశాల ఉమ్మడి లక్ష్యం కావాలి. ఉత్తర కొరియా నుండి వస్తున్న సంకేతాలను విశ్లేషించడం, వాటికి తగిన పరిష్కారాలను వెతకడం ద్వారానే మనం సురక్షితమైన భవిష్యత్తును నిర్మించగలం. ప్రపంచ శాంతి పరిరక్షణలో ప్రతి అడుగు ఎంతో విలువైంది. అది ఏ దిశలో పడుతుందో కాలమే నిర్ణయించాలి. సంభాషణలు, చర్చలు లాంటి పరస్పర అవగాహన ద్వారానే ఇటువంటి క్లిష్ట సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. యుద్ధం ఎప్పుడూ పరిష్కారం కాదు, అది కేవలం వినాశనానికి మాత్రమే నాంది. ఉత్తర కొరియా నాయకత్వం ఈ సత్యాన్ని గ్రహించి తన అణు వ్యామోహాన్ని వీడాలని అంతర్జాతీయ సమాజం ఆకాంక్షిస్తోంది.